కామారెడ్డి సభలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ కన్నా మీరు అధికారం ఇస్తే మేము 42% బీసీ రిజర్వేషన్ పెడతామని చెప్పాడు ఆయన. అలా తీర్మానం చేశారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయించి రేపు వచ్చే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అనేది మీరు ఇంప్లిమెంట్ చేయాలి. మీరు ఇచ్చిన మాట ఆడి తప్పొద్దు. ఎందుకంటే మీరు మాట ఇచ్చారు. మీ మాట నమ్మి బీసీలందరూ మీకు ఓట్లు ఇచ్చాం, గెలిపించాం, అధికారం ఇచ్చాం. కాబట్టి మీరు ఆడిన మాట తప్పొద్దు. తీసుకొని వెళ్ళండి. ఈ నాయకుల్ని, ఈ ఎంపీల్ని, ఎమ్మెల్యేని, బీసీ నాయకుల్ని, మొత్తం కమిషనర్ని అందరూ కూడా సీఎం, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా తీసుకుని వెళ్ళండి. మీరు నరేంద్ర మోడీ గారు తీసుకుని వెళ్ళండి. తీసుకుని వెళ్ళడమే కాదు 47% మీరు రిజర్వేషన్ ఇప్పించండి అని వాదించండి, చెప్పండి, చెయ్యండి. అలా చేసినాడు నిజంగా వాళ్ళు ఇవ్వాలి. అప్పుడు ఇవ్వకపోతే రాజీనామా చేయండి సార్, రాజీనామా చేయండి. అదో అధికారం వద్దు, మాకేమొద్దు. ఎవరైతే తెలంగాణ వాదం మీద, ఎవరైతే బీసీల వాదం మీద ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారో అందరూ కూడా రాజీనామా చేసి సాధించండి అనుకున్నది. లేదా మేము అలా కాదు, మేము ఎన్నికలు నిర్వహిస్తుంటే మీరందరూ బాయ్కాట్ చేయండి, ఎన్నికలు బహిష్కరించండి. వీ డోంట్ వాంట్ దీస్ సార్ట్ ఆఫ్ ఎన్నికలు. మాకు మా హక్కులు కావాలి, మాకు మా 42% రిజర్వేషన్ కావాలి.